హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు కంద ఎగ్ పులుసు చేస్తున్నాను. చాలా మంచి రెసిపీ అండి. పులుసులు ఇష్టపడే వాళ్ళు చాలా నచ్చుతుందండి ఈ రెసిపీ. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మంచి రెసిపీ మిస్ అవుతారు. ఒక్కసారి చేసుకున్నారంటే ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. కంద ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటుంది ఈ పులుసు. నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ చేస్తుంది మా పాప, చాలా బాగుందండి. అసలు ఒక్క ముద్దతో ఆపేయరండి, అంత టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కంద తీసుకున్నాను. కంద ఇలా ఉంటుందండి. దానిపైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి. ఇలా మట్టి మట్టిగా ఉంటుంది. మంచిగా నీట్గా చెక్కు తీసుకున్నాక వాష్ చేయాలి. మనం చెక్కు తీసే ముందు, కంద కట్ చేసే ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి. అలాగే నైఫ్కు కూడా ఆయిల్ రాసుకొని చెక్కు తీసుకొని ఇప్పుడు వాష్ చేసినాక ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలండి. మంచిగా మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. నైఫ్ మాత్రం చాలా షార్ప్గా ఉండాలి. ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా, అందుకే కట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఇంత పీసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని పసుపు ఉప్పు వేసి మంచిగా బాయిల్డ్ చేసుకోవాలి. మంచిగా ఉడకబెట్టాక పులుసు చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఉడికింది, చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి ఉడికాక. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకుంటున్నాను. మట్టి పాత్రలో పులుసు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా స్టీల్ గిన్నెలో దాంట్లో కంటే కూడా మట్టి పాత్రలో పులుసులు అనేవి మరింత టేస్ట్ని ఇస్తుందండి. అందుకే మట్టి పాత్రలో చేయాలి. నేను మట్టి పాత్రలో చాలా రెసిపీస్ చేస్తున్నానండి. నా వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ చేశాను మట్టి పాత్రలో. ఇప్పుడు జీలకర్ర వేసేసుకున్నానండి. జీలకర్ర వేసేసుకొని మనం ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి. పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. జీలకర్ర కొంచెం చిటపటమన్నాక ఆనియన్స్ వేసాను. ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ వేసాను. వేసి కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక పేస్ట్ చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పేస్ట్ వేయడం వల్లనే ఈ పులుసు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మళ్ళీ టమాటోస్ వేసుకోవాలి. పులుసులోకి మనం చింతపండు ఎక్కువగా వద్దనుకున్న వాళ్ళు టమాటోస్ ఎక్కువగా వేసుకోండి. నేను పులుపు ఎక్కువగా వాడనండి చింతపండు, అందుకే టమాటోస్ ఎక్కువగా వేస్తున్నాను. ఒక 4 టమాటోస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని దానిపైన సాల్ట్ వేస్తే టమాటోలు తొందరగా మగ్గిపోతాయి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి. మనం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకోవాలండి. నేను డైరెక్ట్ పచ్చివే వేసాను. 3 స్పూన్లు నువ్వులు, అలాగే కొంచెం కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, చిన్న ముక్క ఎండు కొబ్బరి వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఒక ఆనియన్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఆ పేస్ట్తో చాలా బాగుంటుంది ఈ పులుసు. చూడండి టమాటోస్ మగ్గాయో లేదో చూద్దాము. చాలా మెత్తగా మగ్గిపోతాయి మనం ఆనియన్ అది సాల్ట్ వేయడం వల్ల. చూడండి నేను పేస్ట్ చెప్పాను కదా, పేస్ట్ చేసేది స్కిప్ అయిందండి, మిస్ అయింది. చూడండి ఇప్పుడు పేస్ట్ వేశాక మంచిగా ఇప్పుడు ఉప్పు కారము అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి 3 వేసానండి, అందుకే కారం కొంచెం వేశాను. మీకు పచ్చిమిర్చి నచ్చకపోతే మొత్తం కారం వేసేసుకోండి. ఇప్పుడు వేసింది జీలకర్ర మెంతుల పొడి అండి. పులుసుల్లోకి ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్లో ఇది మాత్రం కంపల్సరీ అండి. జీలకర్ర మెంతులు వేయించిన పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు, స్మెల్ అయినా టేస్ట్ అయినా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కంద కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఆ మసాలా మంచిగా కందకి పట్టేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేస్తున్నాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా గుజ్జులాగా తీసుకోవాలండి. ఎక్కువగా వేయట్లేదు, నేను టమాటోలు వేసాను కాబట్టి. ఇప్పుడు కంద నేను తీసుకున్నది 1/2 కేజీ ఉంటుందండి. అంతకి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఒక 4 టమాటోస్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. బాగా పుల్లగా ఉంటే కూడా అస్సలు బాగోదు, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఇందులో బెల్లం కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం పేస్ట్ వేసాం కదా, ఎక్కువ గట్టి పడుతుంది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకుంటే మొత్తం బాయిల్డ్ అయ్యే వరకు చిక్కగా వస్తుంది. ఇప్పుడు నేను బెల్లం వేసానండి, చిన్న ముక్క బెల్లం ముక్క వేసాను.
పక్కకి ఎగ్స్ బాయిల్డ్ చేసుకున్న ఎగ్స్ని కొంచెం ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందని. ఇప్పుడు మంచిగా ఎగ్స్ వేస్తున్నాను. మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు చూసి వేసుకోండి. సాల్ట్ ఖచ్చితంగా పులుసులోకి సాల్ట్ ఎక్కువగా పడుతుందండి, చూసి వేసుకోండి. ఒకసారి ఎగ్స్ వేసాక మంచిగా కలిపేసుకోండి. మొత్తము కలిపేసుకొని మూత పెట్టి బాగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించేసుకోండి. చాలా మంచిగా చిక్కగా దగ్గరకు అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి ఆయిల్ సపరేట్ అయిందంటే పులుసు బాగా మరిగినట్టు. పులుసు మరగకపోతే మళ్ళీ పచ్చి వాసన వచ్చి టేస్ట్ బాగుండదండి. పులుసు మరిగిందంటే సైడ్కి ఆయిల్ వస్తుంది, అప్పుడు కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా కర్రీ పూర్తిగా అయిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా ఎంత టేస్టీగా ఉందో మీరు ఒక్కసారి చేసుకుంటే మీకు తెలుస్తుంది. అంత బాగా వచ్చింది కర్రీ. చూడండి, చూడడానికి కొంచెం చల్లగా ఎలా ఉందో. కొంచెం స్టవ్ నుంచి తీసాక ఇలా వచ్చిందండి చిక్కగా. మనం ఎంత వాటర్ వేస్తాం ఎలా అయిపోయింది చూడండి. మంచి